మానవ జీవితంలో మనం మార్పు పొందడానికి దేవుడు మనకు చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. మారు మనసు పొందడానికి దేవుడు ఒక్కసారిగా మనల్ని నరకంలోకి పంపించేవాడు కాదు. ఒక్కసారి మాట వినలేదని చెప్పేసి మనల్ని నెట్టేసేవాడు కాదు. ఎన్నోసార్లు దేవుడు మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రతిసారి ఈ అవకాశం పోగొట్టుకున్నావా, సరేలే అని చెప్పి మళ్ళీ ఇంకో అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. ఇట్లాగా ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే చివరికి ప్రతి అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేస్తూ వాటన్నిటిని కూడా నెట్టేస్తే అప్పుడు ఇక చేసేదేమీ లేక తప్పనేరక దేవుడు మనల్ని నరకానికి పంపించే మార్గం చూపిస్తూ ఉంటాడు. యోధా ఇస్కరియోతు మనకందరికీ బాగా తెలుసు. యేసు ప్రభువుని అప్పగించింది ఎవరు? ఇస్కరియోతు యోధా. యోధా ఇస్కరియోతు అన్న, ఇస్కరియోతు యోధా అన్న ఒకటే. కాబట్టి ఇస్కరియోతు యోధా చివరికి నరకానికి వెళ్ళిపోయాడు. దేవుడు తనకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. యోధా ఇస్కరియోతు దేవుడు తనకిచ్చిన ప్రతి అవకాశాన్ని ఎట్లా దుర్వినియోగం చేసుకున్నాడో, చివరికి నరకానికి ఎట్లాగ పాత్రుడయ్యాడో ఈరోజు మనం జాగ్రత్తగా చూద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి తీసుకొచ్చి, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించి పాపం చేశాను అని చెప్పాడు. వీళ్ళు ఏమన్నారు? వాళ్ళు అన్నారు, దాంతో మాకేంటి, నువ్వే చూసుకో అన్నారు. ఇక ఆ యోధా చేసేదేమీ లేక ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో అట్లా విసిరేసి పారేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. ఇది యోధా గురించి ఇక రాయబడింది. ఎందుకంటే తర్వాత యోధా గురించి ఏమీ లేదు. తర్వాత అపోస్తుల కార్యాల్లో యోధా చనిపోయింది. యోధా స్థానాన్ని ఇంకొకళ్ళు భర్తీ చేయడం కోసం చీట్లు వేశారు. మత్తయి పేరట చీటీ వచ్చింది. జాగ్రత్తగా చూడండి. యోధా ఇస్కరియోతు గురించి ఇక్కడ రాయబడి ఉంది. యోధా ఇస్కరియోతు ఏం చేశాడు? యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అప్పగించాడు. దేనికోసం? సిలువ వేయబట్టానికి. సిలువ వేస్తారు అనే సంగతి పాపం యోధాకి కూడా తెలియదు. ఏదో అప్పగించేస్తే ఏదో కొద్దిగా శిక్ష వేసి వదిలేస్తారేమో అనుకున్నాడు. చంపేస్తారని పాపం యోధా కూడా అనుకోలేదు. ఏదైతేనే అప్పగిస్తే నాకు లాభం వస్తుంది. ఇది యోధా హృదయంలో ఉన్న ఆలోచన. ఏమిటి ఆలోచన? యేసు ప్రభువుని అప్పగిస్తే నాకు లాభం వస్తుంది. గురువు అయితే ఏంటి, అప్పగిస్తే ఎంతో కొంత వస్తుంది. ఈయన దగ్గర ఉంటే నాకేమీ రాట్లా. చెప్పండి, ఏంటన్నాడు యోధా మనసు ఎట్లా ఉంది? ఈయన దగ్గర ఉంటే నాకేమీ రాట్లా, ఈయన అప్పగిస్తే నాకు ఎంతో కొంత వస్తుంది కదా. జాగ్రత్తగా చూడండి. యోధా ఇస్కరియోతుని యేసు ప్రభు తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. అవునా కాదా? చెప్పండి, శిష్యుడిగా చేర్చుకున్నాడా లేదా? మరి యేసు ప్రభు అన్నీ తెలిసిన వాడే కదండి. మనిషిని హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా తెలిసిన వాడే కదండి యేసు ప్రభు. మరి యోధా హృదయంలో అట్లాంటి ఆలోచన ఉందని తెలిసి కూడా మరి ఎందుకు చేర్చుకోవాలి శిష్యుడిగా? దూరంగా పెడితే పోయేది కదా అనిపించిందా లేదా ఎప్పుడైనా మనకి? ఇస్కరియోతు యోధా గురించి మనకు తెలిసినప్పుడు, విన్నప్పుడు, అరే యేసు ప్రభు సమస్తాన్ని ఎరిగిన వాడే కదా, మనిషిని హృదయంలో ఉన్న ఆలోచన కూడా ఎరిగిన వాడే కదా. మరి అట్లాంటి ఆయన వీడు చెడ్డోడని తెలిసి కూడా, వీడు ఎట్లాంటి వాడని తెలిసి కూడా ఎందుకు తన దగ్గరికి రానిచ్చాడు? రానిచ్చాడు. శిష్యుడిగా ఎందుకు పెట్టుకున్నాడు? పెట్టుకున్నాడు. డబ్బు సంచి ఆయన చేతిలో ఎందుకు పెట్టాడు? ఇన్ని చేశాడు యేసు ప్రభు ఇతనికి గురించి తెలిసి కూడా. మీకు అర్థమైందండి? ఇస్కరియోతు హృదయం చెడ్డది అని తెలిసిన యేసు ప్రభు ఏం చేశాడు? తనని దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరకు తీసుకోవడమే కాదు, శిష్యుడిగా చేర్చుకున్నాడు. శిష్యుడిగా చేర్చుకోవడం మాత్రమే కాదు, అందరికంటే ఎక్కువగా ఆయనకు ఒక పోస్ట్ కూడా ఇచ్చాడు. పదవి ఇచ్చాడు. ఏమిటి ఆ పదవి? ట్రెజరర్. ఏమిటి ఆ పదవి చెప్పండి?
ట్రెజరర్ అంటే కోశాధికారి, అంటే డబ్బులన్నీ లెక్కలన్నీ చూసే బాధ్యత. ఎవరు యేసు ప్రభువుకి తీసుకెళ్ళి, నాయనా ఇదిగో ఇది మీరు తీసుకోండి, మా తరపున ఇది తీసుకోండి, వాడుకోండి అని ఇస్తే అది యేసు ప్రభు వెంటనే ఎవరికి ఇచ్చేవాడు? యోధాకే ఇచ్చేవాడు. యోధా దాచిపెట్టు, అవసరానికి వాడు అని యోధాకి అప్పగించేవాడు. అట్లాంటి ఒక మంచి బాధ్యతని యోధాకి అప్పగించాడు. ఇదంతా కూడా యోధా గురించి తెలిసి చేశాడా, తెలియక చేశాడా? తెలిసే చేశాడు. ఎందుకు? అప్పటికైనా సరే మారతాడేమో అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన హృదయం గురించి దేవునికి బాగా తెలుసు. మనం చెడ్డవాళ్ళమే అన్న సంగతి దేవునికి తెలుసు. అయినా సరే దేవుడు తన దగ్గరికి మనల్ని రాణిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనం మారు మనసు పొందాలని. మన హృదయం చెడ్డదే, అయినా సరే దేవుడు మనలను తన బిడ్డలుగా చేసుకున్నాడు, తన శిష్యులుగా చేసుకున్నాడు. ఎందుకు? ఇంకనైనా వీళ్ళు మార్పు పొందుతారు. ఎంత ప్రేమ చూపించిన తర్వాత కూడా, ఎంత నమ్మకం చూపించిన తర్వాత అప్పటికైనా సరే వీళ్ళ హృదయం మారుతుంది, మారాలి అని యేసు ప్రభు మనలను చేర్చుకున్నాడు. యోధాని కూడా అట్లాగే చేర్చుకున్నాడు. చివరికి ఒక మంచి బాధ్యత కూడా అప్పగించాడు. అందరికంటే గొప్ప బాధ్యత అది. ఎవరైనా సరే శిష్యులకి ఏదైనా కొనాలి అంటే ఎవరిని అడగాలి? పోయి చెప్పండి, ఎవరిని అడగాలి? యేసు ప్రభుని కాదు అడిగేది. ఇక యోధ దగ్గర పోవాలి. యోధా, మరి మనం ఆకలి అవుతుంది కదా, మరి రొట్టెలు కొనుక్కుందాం, మరి డబ్బులు ఇయ్యి అని ఎవరిని అడగాలి? యోధానే అడిగి తీసుకోవాలి. ఎందుకు? ఆ బాధ్యత యోధాని తీసుకున్నాడు కాబట్టి. ఇంత బాధ్యత, ఇంత భరోసా అంతా కూడా యోధాకి అప్పగించాడు యేసు ప్రభు. అయినా యోధాకి సంతృప్తి కలగల. పైగా యోధా ఏం చేసేవాడో తెలుసా? రాత్రికాల సమయంలో మనం చదువుకున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో యోధా ఏం చేస్తూ ఉండేవాడంట? తన దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి ఆ డబ్బు సంచిలో వేయబడింది దొంగిలిస్తూ వచ్చాడంట. జాగ్రత్తగా చూడండి. యోధా ఏం చేశాడంట? యేసు ప్రభు దగ్గర డబ్బు సంచి ఉంది, అది ఎవరికి అప్పగించాడు? యోధాకి ఇస్తే యోధా ఏం చేస్తున్నాడు? ఆ డబ్బు సంచిలో వేయబడింది కొంచెం కొంచెం దొంగిలించుకుంటూ వస్తున్నాడు. మరి దొంగిలించి ఏం చేశాడు? రాత్రికాల సమయంలో మనం చూసాం, ఒక ఎస్టేట్ కొనుక్కున్నాడు తన కోసం దొంగిలించిన డబ్బులో. ఇంత నమ్మకాన్ని యేసు ప్రభువు యోధా పట్ల చూపిస్తే యోధా ఏం చేస్తున్నాడు? చివరికి నమ్మక ద్రోహం చేస్తున్నాడు. నమ్మి డబ్బు సంచి చేతిలో పెడితే ఆ డబ్బు సంచిలోది కొంచెం 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 ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మరి మనం ఎట్లా ఉన్నాం? దేవుడైతే మనల్ని నమ్మాడు. మనలను నమ్మి ఆయన మనకు రక్షకుడయ్యాడు. మనలను నమ్మి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనలను నమ్మి ఆయన మన కోసం పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. అవునా కాదా అండి? మరి నీవు నేను దేవుని పట్ల ఎట్లా ఉన్నాం? ఒకవేళ ఈ యోధాలాగా నమ్మక ద్రోహం ఉంటే గనక దేవుడు చివరి వరకు చూస్తూనే ఉంటాడు. ఆ చివరి దశలో కూడా నీవు నీ మనసు మార్చుకోకపోతే తప్పనిసరిగా ఇక చేసేదేమీ లేక నిన్ను నరకానికి పంపిస్తాడు. చాలామంది అంటారు, యేసు ప్రభు ప్రేమ కలిగిన దేవుడే కదండి, ఆయన నరకానికి పంపేయటం ఏందండి? మనుషులు నరకానికి ఎందుకు పంపిస్తున్నాడు? ఆయన ప్రేమ కలిగినోడని చెప్తున్నారు కదా, ఎందుకు పంపిస్తున్నారు నరకానికి అని అనేవాళ్ళు, అడిగేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. నిజానికి యేసు ప్రభు నరకాన్ని మనుషుల కోసం సృష్టించలేదు. నరకాన్ని సృష్టించాడు ఎవరి కోసం? మనుషుల కోసం కాదు. మరి ఎవరి కోసమని రాయబడి ఉంది? అపవాదికి, వాని దూతలకు, వాడి అనుచరులకు. నరకాన్ని ఎవరి కోసం సృష్టించాడు యేసు ప్రభు? చెప్పండి. అపవాది కోసం, అపవాదిని వెంబడిస్తున్న అపవాది యొక్క అనుచరుల కోసం. అంటే అపవాదికి ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆ నరకాగ్నిలో పడతాడు. వాడికి అదే ఇక శిక్ష. నీ కోసం కాదు అది నరకం. మరి నీ కోసం సృష్టించింది ఏంటి? పరలోకాన్ని నీ కోసం సృష్టించాడు. నీవు ఆయన మార్గం నడిచి నువ్వు పరలోకానికి చేరుకోవాలని నీ కోసం ఏం చేశాడు? పరలోకాన్ని సృష్టించాడు. మరి నరకం ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసం? అపవాది కోసం, సైతాను కోసం. మరి నువ్వెందుకు నరకానికి పోతున్నావు?
నీవు కూడా అపవాది బాటలో వెళ్తున్నావు కాబట్టి వాడితో పాటు నీవు కూడా నరకానికి పోతున్నావు. దేవుడేమి నేను నరకానికి పంపేయడు, నరకానికి పో అని నెట్టడు నిన్ను. కానీ నీవే స్వతహాగా యేసు ప్రభువును వెంబడించి పరలోకానికి చేరకుండా అపవాదిని వెంబడించి నరకానికి చేరిపోతున్నావు అన్నమాట. తప్పెవరిది చెప్పండి? మీకు అర్థమైందా? ఇటు పరలోకానికి పోయే మార్గం ఎవరిని వెంబడిస్తే? యేసు ప్రభువుని వెంబడిస్తే. ఇటు నరకానికి పోయే మార్గం ఎవరిని వెంబడిస్తే? సాతాన్ని వెంబడిస్తే. ఎవరిని వెంబడిస్తావనేది ఇక నీ చాయిస్. మీకు అర్థమైందండి? ఈ లోకంలో నువ్వు ఎవరిని వెంబడించాలి, ఎవరి వెనకాల వెళ్ళాలి అనేది నీ నిర్ణయమే. దేవుడు నేనేం బలవంతంగా నా ఎంటరా అని అడగలేదు, లేకపోతే నువ్వు నాకొద్దు అటు పో అని నేనేం నెట్టలేదు. ఎటు వెళ్ళడం అనేది దేవుడు నీ చేతుల్లోనే పెట్టాడు. నీవు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటే కనుక దాని అంతం ఎక్కడుంటుంది? పరలోకంలో ఉంటుంది. లేదు నేను అపవాదిని వెంబడిస్తాను, ఈ లోక సంబంధంగా నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటూ పోతాను అని అపవాదిని వెంబడిస్తూ పోతుంటే కనుక దాని అంతం ఎక్కడుంటుంది? ఇక నరకంలో ఉంటుంది. కాబట్టి నరకాన్ని యేసు ప్రభు మనుషుల కోసం సృష్టించలేదు. మరి దేనికోసం సృష్టించాడు చెప్పండి? దేనికోసం? అపవాది కోసం, వాని దూతల కోసం సృష్టించాడు.